Hello everyone, welcome to Cloud Pathshala. This is Abhishek. ఇవాళ డే 5 ఆఫ్ ది SRE DevOps కోర్స్ అండ్ మనం ఇవాళ OSI మోడల్స్ ని డిస్కస్ చేస్తాం. బట్ బిఫోర్ we go to OSI model, quick recap what all important topics we have discussed in the last 4 classes. The first point వచ్చి మనకి basics of compute. Basics of compute లో మనకి 4 major components అని మాట్లాడుకున్నాం. CPU, RAM, స్టోరేజ్ అండ్ నెట్వర్క్. ఈ ర్యామ్ స్టోరేజ్ కి డిఫరెన్స్ జనరల్ గా చాలా మందికి కొంచెం డౌట్ ఉండొచ్చు. ర్యామ్ కూడా మనకి జీబీస్ లోనే కొలుస్తాం, స్టోరేజ్ కూడా జీబీలోనే ఉంటుంది. బట్ ర్యామ్ అనేది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, అంటే ఒక అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు యూజ్ అవ్వాల్సిన డేటా ఏదైతే ఉందో సో ఓన్లీ అది టెంపరీ స్టోరేజ్ కింద ర్యామ్ లో యూజ్ చేస్తాం. అదే మన స్టోరేజ్ లో దట్ ఈస్ ఒక 512 GB లేకపోతే 1 TB స్టోరేజ్ లో మనం జనరల్ గా ఫైల్స్ అనేది సేవ్ చేస్తాం. సో దిస్ ఇస్ అ పర్మనెంట్ స్టోరేజ్. వెరస్ ర్యామ్ అనేది ఒక టెంపరీ స్టోరేజ్ మాత్రమే, 2 GBs లోనే ఉంటుంది. కాబట్టి దీన్ని కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఎందుకంటే ఒక సర్వర్ కి వచ్చినప్పుడు ర్యామ్ అనేది 256 GB ఉంటుంది. ఫిజికల్ సర్వర్ కి వచ్చినప్పుడు పెద్ద పెద్ద సర్వర్స్ లో ర్యామ్ కూడా ఇంతే ఉంటుంది. అలాంటప్పుడు స్టోరేజ్ కి ర్యామ్ కి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, రైట్? సో దిస్ ఇస్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్. బేసిక్స్ ఆఫ్ కంప్యూట్ తర్వాత మనం వర్చువలైజేషన్ ఎలా జరిగిందో చూసాం, రైట్? వర్చువలైజేషన్ ఎలా జరిగిందో చూసాం. వర్చువలైజేషన్ లో మనం సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ మనం ఫాలో అవ్వచ్చు. సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ ఎనేబుల్ చేసి మీరు ఒక ఉబంటు సర్వర్ ని మీ విండోస్ లో హోస్ట్ చేసుకొని లినక్స్ కమాండ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లినక్స్ కమాండ్స్ మన ఛానల్లో ఒక 3 hour లాంగ్ వీడియో ఉంది లినక్స్ కమాండ్స్ గురించి. డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ బికాస్ AWS DevOps ఆర్ SRE లో మీరు ఎక్స్పర్ట్ అవ్వాలంటే మీకు లినక్స్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీకు లినక్స్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేక్ షూర్ యు ఆర్ ఫాలోయింగ్ ది వీడియో. నేను ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ని ఐకార్డ్ లో డెఫినెట్ గా ప్లేస్ చేస్తాను. నెక్స్ట్ మనం చూసిన కాన్సెప్ట్స్ లో IP అడ్రసెస్. మనం ఈ కోర్స్ లో IPv4 అడ్రసెస్ చూస్తాం. ఈ IPv4 అడ్రసెస్ లో మనం ప్రైమరీగా పబ్లిక్ అండ్ ప్రైవేట్ IP అడ్రసెస్ చూసాం. ప్రైవేట్ IP అడ్రసెస్ రేంజెస్ మళ్ళీ ఒకసారి రిఫర్ చేసుకుందాం. 10.0.0 to 10.255.255.255. .255. నెక్స్ట్ రేంజ్ వచ్చి 172.16.0.0 to 172.31.255.255. నెక్స్ట్ రేంజ్ వచ్చి 192.168.0.0 to 192.168.255.255. సో మీరు ఇక్కడ చూసింది ఏంటంటే ఓన్లీ ఈ 3 ranges ఉంటేనే అవి ప్రైవేట్ IP అడ్రసెస్ అవుతాయి. ఎనీ IP which is outside this range is public. ఓకే, పబ్లిక్ అండ్ ప్రైవేట్ IP అడ్రసెస్. ఆ తర్వాత మనం చూసిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చి CIDR నొటేషన్స్. CIDR నొటేషన్స్ లో మనకు అగైన్ కొన్ని క్రిటికల్ ఇవి ఉన్నాయి. సో /32 అనేది ఓన్లీ 1 IP అడ్రస్ ఉంటుంది. /24 కానీ 256 IP అడ్రసెస్ ఉంటాయి. 65,536/0 all IP addresses. అంటే నథింగ్ బట్ ది ఇంటర్నెట్. 0.0.0/0 ని మన ఇంటర్నెట్ అని కూడా అంటాము. సో దిస్ ఈస్ అబౌట్ CIDRs. ఒక బిగ్ నెట్వర్క్, సో మనం ఒక పెద్ద నెట్వర్క్ తీసుకున్నాం అనుకోండి 10.0.0/16. ఈ /16 నుంచి మనం స్మాలర్ నెట్వర్క్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని సబ్ నెట్వర్క్స్ అంటారు. AWS లో కూడా
బిగర్ నెట్వర్క్ ని విపిసి అంటాం, స్మాలర్ నెట్వర్క్ ని సబ్నెట్ అంటాం, రైట్? సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో ఫర్ ఇప్పుడు వరకు మనం చేసిన దాంట్లో నెక్స్ట్ ఒక ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్ అనేది నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఆల్రెడీ మనకు తెలిసిందే. ఒక ప్రైవేట్ నెట్వర్క్ ని, ఒక ఇంట్లో ఉన్న ప్రైవేట్ నెట్వర్క్ ని ఇంటర్నెట్ అంటే 0.0.0 కి మీరు కనెక్ట్ అవ్వాలంటే ఒక నాట్ అనేది మధ్యలో అవసరం. దట్ ఈస్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. టుడేస్ క్లాస్ లో మనం ఓఎస్ఐ మోడల్ అంటే 7 లేయర్ ఓఎస్ఐ మోడల్ ని కొంచెం ఇన్ డెప్త్ గా లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. సో ఓఎస్ఐ మోడల్లో ఫస్ట్ లేయర్ వచ్చి మీరు లేయర్ 1 చూసినట్టయితే ఫిజికల్ లేయర్ వస్తుంది. ఆ తర్వాత డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్. బట్ మనం రాయడం అనేది ఎప్పుడు లేయర్ 7 ని అట్ ద టాప్ రాస్తాం అండ్ ఫిజికల్ లేయర్ ని అట్ ది బాటమ్ రాస్తాం. ఎందుకు? బికాస్ వీఆర్ ఐటీ ఫోక్స్. సో మనం దీన్ని టాప్ డౌన్ వేలో దాన్ని అర్థం చేసుకుంటే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ లేయర్ అంటే లేయర్ నెంబర్ 7. లేయర్ నెంబర్ 7 ఏంటి? అప్లికేషన్ లేయర్. అగైన్ ఒక ఎగ్జాంపుల్ తో దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మన ఎగ్జాంపుల్లో సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు లెట్స్ సే ఐ వాంట్ టు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ లో మనం ఫేస్బుక్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ గో హియర్ అండ్ లెట్స్ సే facebook.com. ఈ facebook.com ని నేను ఓపెన్ చేయడానికి ఒక బ్రౌజర్ ని వాడాను. దిస్ బ్రౌజర్ ఇస్ నథింగ్ బట్ ఎడ్జ్. ఆ ఎడ్జ్ బ్రౌజరే నేను వాడిన ఎడ్జ్ ఆర్ క్రోమ్ బ్రౌజర్ ఇస్ నథింగ్ బట్ ది అప్లికేషన్. ఇక్కడ ఈ అప్లికేషన్ లేయర్ లో ఏం జరుగుతుందంటే మనం యూజ్ చేసే అప్లికేషన్స్ బట్టి మనం ఏ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తాం అనేది డిఫైన్ అవుతుంది ఆర్ డిసైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు గూగుల్ క్రోమ్ లో ఒక facebook.com ని ఓపెన్ చేశారు అనుకోండి, facebook.com. దాని ప్రోటోకాల్ వచ్చి HTTPS ప్రోటోకాల్. సో అది మీకు ఎలా తెలుస్తుంది? సో మీరు ఇక్కడ చూసినట్టయితే HTTPS facebook.com అని వచ్చింది. ఇది HTTPS ప్రోటోకాల్. అలానే మీరు ఈమెయిల్స్ యూజ్ చేశారు అనుకోండి, మీ ల్యాప్టాప్ లో అవుట్లుక్ క్లయింట్ కానీ ఏమైనా యూజ్ చేసే దాంట్లో ఈమెయిల్స్ యూజ్ చేశారు అనుకోండి, దాన్ని SMTP ప్రోటోకాల్ వస్తుంది. ఆ ప్రోటోకాల్ అనేది SMTP డిసైడ్ అవుతుంది. సో బేసికలీ అప్లికేషన్ లేయర్ ఏం చేస్తుంది? అప్లికేషన్ లేయర్ ద్వారా మనకి ఓన్లీ వన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దట్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నారు అనుకోని, రైట్? So application layer will decide which protocol is being used. Protocol. ఇందాక మనం ఫస్ట్ డే 2 క్లాస్ లో మనం రిమోట్ యాక్సెస్ గురించి మాట్లాడుకున్నాం. మీకు గుర్తుంటే రిమోట్ యాక్సెస్ టు ది సర్వర్ మాట్లాడుకున్నాం. ఇక్కడ RDP అనేది ఒక ప్రోటోకాల్ యూజ్ చేసాం విండోస్ కి. దిస్ ఇస్ ఆల్సో an application. RDP అనేది ఒక అప్లికేషన్. ఈ అప్లికేషన్ ద్వారా మనం RDP రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ ని యూజ్ చేస్తున్నాం. అలానే SSH సెక్యూర్ షెల్ అంటే ఒక SSH. ఈ SSH కూడా ఒక ప్రోగ్రామే లినక్స్ లో. ఈ ప్రోగ్రామ్ కూడా సెక్యూర్ షెల్ ఒక ప్రోటోకాల్ ని యూజ్ చేస్తుంది. అది సెక్యూర్ షెల్ ప్రోటోకాల్ ని యూజ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ఫర్ లినక్స్. ఇలా మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ యూజ్ చేయడం వల్ల ప్రోటోకాల్స్ ని డిసైడ్ చేస్తారు. దిస్ ఇస్ అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ నుంచి డేటా ప్రెజెంటేషన్ లేయర్ కి వెళ్తుంది. ప్రెజెంటేషన్ లేయర్ లో ఏం జరుగుతుంది? లెట్స్ సే మన facebook.com ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ facebook.com ని మనం ఏం చేసాం? నెక్స్ట్ లేయర్ ఇస్ ప్రెజెంటేషన్ లేయర్. సో లేయర్ నెంబర్ 6 ఇస్ ప్రెజెంటేషన్ లేయర్. ఈ ప్రెజెంటేషన్ లేయర్ లో ఏం జరుగుతుంది? మీరు ఇక్కడ facebook.com అని చేశారు కదా, టైప్ చేశారు HTTPS facebook.com అనేది మీరు
బ్రౌజర్ లో టైప్ చేశారు. ఏమవుతుందంటే సిస్టమ్ కి అంటే ల్యాప్టాప్స్ కి అర్థమయ్యే భాష ఓన్లీ జీరోస్ అండ్ వన్స్, 010101 బైనరీ అర్థమవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే కన్వర్షన్ జరుగుతుంది, ట్రాన్స్లేషన్ అనేది జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ది అప్లికేషన్ లేయర్ ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? 2 ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంది. 1 ప్రోటోకాల్ ఏం వాడుతున్నాం అనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నంబర్ 2 మన వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ వస్తుంది. ఈ ఆల్ఫాబెట్స్ ని జీరోస్ అండ్ వన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది ప్రెజెంటేషన్ లేయర్ దీన్ని కన్వర్ట్ చేశాక, సో ఇక్కడ క్లౌడ్ పాఠశాల అనే ఇది ఉందనుకోండి, దీన్ని మన బైనరీ ఫార్మాట్ లో ఇంత పెద్ద బైనరీ ఫార్మాట్ వస్తుంది. ఈ బైనరీ ఫార్మాట్ లో ఇక్కడ చాలా పెద్ద స్ట్రింగ్ వచ్చింది మీరు చూసినట్టయితే 100000 3 ones 4 zeros 11011 6 7 zeros 1 మళ్ళీ 6 zeros మళ్ళీ 11 ఇంకా అలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. నౌ ఈ పెద్ద స్ట్రింగ్ ని పంపించడం అనేది కొంచెం డేటా లాస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కంప్రెషన్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసి డేటా కంప్రెషన్ అనేది జరుగుతుంది. సో ఈ పెద్ద స్ట్రింగ్ ని ఒక చిన్న స్ట్రింగ్ కింద కంప్రెస్ చేస్తారు. అంటే ఒక 32-bit ఐపీ అడ్రస్ లెట్స్ సే హెక్సాడెసిమల్ లో 128-bit ఐపీ అడ్రస్ ని ఒక IPv4 లో 32-bit లో కన్వర్ట్ చేసినట్టుగా అంత పెద్ద స్ట్రింగ్ ని ఒక 128-bit స్ట్రింగ్ ని 32 bits కి కన్వర్ట్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ డేటా కంప్రెషన్. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ప్రెజెంటేషన్ లేయర్. ప్రెజెంటేషన్ లేయర్ లో ఇంకొక క్రిటికల్ టాస్క్ కూడా జరుగుతుంది. దట్ ఈస్ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. మీరు https facebook.com యూజ్ చేశారు కదా, facebook.com యూజ్ చేశాం కదా, https ఈ https లో S అనేది సెక్యూర్ ప్రోటోకాల్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. HTTP ఫుల్ ఫామ్ వచ్చి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. S అంటే సెక్యూర్. ఇక్కడ ఏం జరుగుతుంది? సో ఇక్కడ మీకు ఒక లాక్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ లాక్ సింబల్ మీరు ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ కనెక్షన్ ఇస్ సెక్యూర్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు సర్టిఫికేట్ డీటెయిల్స్ వస్తుంది. ఇది సర్టిఫికేట్ హ్యాష్ SHA-256 ఫింగర్ ప్రింట్ ఇది. సో ఇది సర్టిఫికేట్ హ్యాష్, ఇది పబ్లిక్ కీ బేసికలీ. సో ఈ డీటెయిల్స్ యూజ్ చేసి, ఈ పబ్లిక్ కీ యూజ్ చేసి నా బ్రౌజర్ ఏం చేస్తుంది, నేను ఫేస్బుక్ లో ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే ఎంటర్ చేస్తానో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి పంపిస్తానో ఆ డీటెయిల్స్ మొత్తాన్ని ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తుంది. సో బేసికలీ ప్రెజెంటేషన్ లేయర్ లో ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ జరుగుతుంది. డీక్రిప్షన్ ఎక్కడ జరుగుతుంది? రెస్పాన్స్ వస్తుంది కదా, రెస్పాన్స్ కూడా ఎన్క్రిప్టెడ్ వేలో వస్తుంది, దాన్ని డీక్రిప్ట్ చేయడం అంటారు, రైట్? సో ఈ ఎన్క్రిప్షన్ అనేది ప్రెజెంటేషన్ లేయర్ లో జరుగుతుంది. అది ఎప్పుడు అవుతుంది? ఇఫ్ యు ఆర్ ఓన్లీ యూజింగ్ HTTPS. మీరు కానీ HTTP ప్రోటోకాల్ యూజ్ చేశారు అనుకోండి, HTTP లోకల్ హోస్ట్ అదే యూజ్ చేశారు అనుకోండి, దిస్ ఇస్ నాట్ యూజింగ్ సెక్యూర్. అందుకోసం దీంట్లో ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ స్టెప్ అనేది జరగదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ యూజింగ్, ఇట్ విల్ యూజ్ ది ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్. సో ప్రెజెంటేషన్ లేయర్ లో 3 ఇంపార్టెంట్ థింగ్స్ హ్యాపెనింగ్. అప్లికేషన్ లేయర్ నుంచి డేటా తీసుకుంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. వన్ ఇస్ ది ప్రోటోకాల్, ది అదర్ ఇస్ ది హోస్ట్. ఏ వెబ్సైట్ URL అయితే ఆ వెబ్సైట్, అది డేటా కంప్రెషన్ జరిగి అది ట్రాన్స్లేషన్ జరిగి ఆ facebook.com అనేది జీరోస్ అండ్ వన్స్ కింద మారిపోతుంది. చాలా పెద్ద స్ట్రింగ్ వస్తుంది. ఆ పెద్ద స్ట్రింగ్ ని మళ్ళీ డేటా కంప్రెషన్ టెక్నిక్స్ యూజ్ చేసి చిన్న స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తాం. దాన్ని మళ్ళీ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ యూజ్ చేసి ఎన్క్రిప్ట్ ఆర్ డీక్రిప్ట్ జరుగుతుంది ప్రెజెంటేషన్ లేయర్. ప్రెజెంటేషన్ లేయర్ నుంచి నెక్స్ట్ లేయర్ వచ్చి సెషన్ లేయర్. సో లేయర్ నెంబర్ 5 ఇస్ సెషన్ లేయర్. ఈ సెషన్ లేయర్ ఏం చేస్తుంది? సెషన్ లేయర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ది కనెక్షన్ విత్ ది సర్వర్. ఇప్పుడు మన facebook.com సర్వర్ కి రిక్వెస్ట్ పంపిస్తేనే ఆ facebook.com సర్వర్ వచ్చి రెస్పాన్స్ పంపిస్తుంది. సో ఈ సెషన్ లేయర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే సెషన్ లేయర్ బేసికలీ సర్వర్ ఏదైతే రెస్పాన్స్ పంపిస్తుందో దాంట్లో లెట్స్ సే ఆ సర్వర్ పంపించిన రెస్పాన్స్ లో 2 ఇమేజ్లు ఒక టెక్స్ట్ ఉందనుకోండి. ఇప్పుడు లేకపోతే మన ఫేస్బుక్ ఎగ్జాంపుల్ లోనే ఈ ఫేస్బుక్ అనేది ఒక ఇమేజ్, ఇదంతా టెక్స్ట్, రైట్?
ఈ లాగిన్ బటన్స్, ఈ క్రియేట్ న్యూ అకౌంట్, ఇదంతా టెక్స్ట్. లెట్స్ సే ఫేస్బుక్ అనే ఇమేజే రాలేదనుకోండి, రైట్? సర్వర్ నుంచి రెస్పాన్స్ వస్తున్నప్పుడు ఈ ఫేస్బుక్ అనే ఇమేజ్ రాలేదనుకోండి మన దగ్గరికి, దెన్ హౌ విల్ వి నో దట్ దిస్ ఇస్ ఫేస్బుక్? అంటే రియల్ ఫేస్బుక్ అనేది మనకి ఎలా తెలుస్తుంది, రైట్? సో దేర్ ఈస్ ఆల్వేస్ అ డౌట్ అబౌట్ దట్, అది రియల్ గా ఫేస్బుక్ అయినా లేకపోతే ఇంకే అప్లికేషన్ అనేది మనకి తెలియదు. సో అందుకోసం మనం ఏం చేస్తాం, సో ఈ నెట్వర్క్ లేయర్ లో మీరు చూసినట్టయితే we will get a image file also, png preview. ఇది కాదు, ఇది కాదు, ఓకే. అసలు Session. ఈ ఐకన్స్ ఎక్కడ ఉన్నాయో, ఫేస్బుక్ ఐసీఓ, చిన్న ఫేస్బుక్ ఐకన్, ఇది కూడా ఒక ఇమేజ్ లో వచ్చింది. ఓకే, ఫార్మాట్ అనేది ఎస్విజి ఫార్మాట్. ఈ ఇమేజ్, లెట్స్ ఈ ఇమేజ్ రాలేదనుకోండి రెస్పాన్స్ కింద, సెషన్ లేయర్ విల్ ట్రాక్. ఇమేజ్ రాలేదు, ఇమేజ్ రాకపోతే వాట్ విల్ సెషన్ లేయర్ డు, ఇట్ విల్ సెండ్ అ రెస్పాన్స్ టు ది సర్వర్, హలో సర్వర్, ఐ డిడ్ నాట్ రిసీవ్ దిస్ ఇమేజ్. ఈ ఇమేజ్ రాకపోతే ఇక్కడ ఈ ఫేస్బుక్ అనే ఆప్షన్ రాదు మీకు. ఈ ఫేస్బుక్ అనే ఆప్షన్ రాకపోతే ఫేస్బుక్ హెల్ప్స్ యూ మీట్ యూ కనెక్ట్ బ్లా 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 ఇదే కనిపిస్తుంది, ఈ ముక్క కనిపించదు. ఈ ముక్క కనిపించకపోతే ఇది ఫేస్బుక్ వెబ్సైటా లేకపోతే ఏ వెబ్సైట్ అనేది మనకు తెలియదు, రైట్? సో దిస్ ఇస్ హౌ సెషన్ లేయర్ కీప్స్ అ ట్రాక్. సెషన్ లేయర్ విల్ కీప్. ఇప్పుడు నేను మాన్యువల్ గా ఎలాగైతే వెళ్ళి సెర్చ్ చేశానో వచ్చిందా రాలేదని, సెషన్ లేయర్ డస్ ఇట్ ఆటోమేటిక్లీ. సెషన్ లేయర్ ఆటోమేటిక్ గా చూసి ఇన్ కేస్ రాలేదనుకోండి, ఇక్కడ మనకి ఎర్రర్ కోడ్ 200 ఓకే కోడ్ రాకుండా 404 లేకపోతే టైమ్ అవుట్ 504 ఏదో వస్తుంది. ఎర్రర్ కోడ్ వచ్చింది అనుకోండి, ఎర్రర్ కోడ్ వస్తే మళ్ళీ అనదర్ రిక్వెస్ట్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ చేసుకొని ఇట్ విల్ ట్రై టు గెట్ ది ఇన్ఫర్మేషన్. సో సెషన్ లేయర్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ మేనేజ్ చేస్తుంది. ఒకటి, ఇట్ సెషన్ మేనేజ్మెంట్, అంటే ఇట్ uses the help of APIs to initiate the session between the client and the server. ఇక క్లయింట్ అనేది ఏంటి, నా బ్రౌజర్ అనేది క్లయింట్, సర్వర్ అనేది ఫేస్బుక్ సర్వర్, రైట్? సో సెషన్ లేయర్ అడాప్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక 2 క్రిటికల్ థింగ్స్. ఆబ్వియస్ గా ఇక్కడ మనకి ఇమేజెస్ వచ్చాయా రాలేదా ఇవన్నీ ట్రాకింగ్ కూడా చేస్తుంది. ఇన్ కేస్ రాకపోతే ఇట్ విల్ రీఇనిషియేట్ ది రిక్వెస్ట్, రైట్? ఈ సెషన్ మేనేజ్మెంట్ టూల్స్ యూస్ చేసుకొని మళ్ళీ రిక్వెస్ట్ మేనేజ్ చేస్తుంది. సెషన్ లేయర్ లో ఇంకొక 2 క్రిటికల్ థింగ్స్ జరుగుతున్నాయి, ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. ఆథెంటికేషన్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఈ ఫేస్బుక్ లో లాగిన్ అవడానికి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాను, దట్ ఈస్ ఆథెంటికేషన్. అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్టా కాదా, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఆథెంటికేషన్ అనేది సెషన్ లేయర్ లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆథెంటికేషన్ అయిన తర్వాత ఆథరైజేషన్, నాకు ఫేస్బుక్ లో లాగిన్ అయిన తర్వాత ఇంకెవరితో ఫ్రెండ్ లిస్ట్ లేకపోతే ఇంకెవరితో పేజ్ చూసే యాక్సెస్ ఉండదు. ఐ కెన్ ఓన్లీ వాచ్ మై టైమ్ లైన్, మై ప్రొఫైల్. నేను ఇంకో ప్రొఫైల్ యాక్సెస్ చేయడానికి యాక్సెస్ లేదు. అది ఎలా డిఫైన్ అవుతుంది, ఆథరైజేషన్ ద్వారా డిఫైన్ అవుతుంది. ఆథరైజేషన్ జనరల్ గా ఎలా చేస్తారు, నార్మల్ గా మిమ్మల్ని సర్టన్ గ్రూప్స్ లో యాడ్ చేస్తారు. మా గ్రూప్ లో యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా గ్రూప్ ఒక పాలసీ ఉంటుంది, పాలసీలో డిఫైన్ అయి ఉంటుంది మీరు ఏం చేయగలరు ఏం చేయలేరు అనేది. సో AWS లో కూడా మన ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ జరుగుతుంటది. ఆథెంటికేషన్ కి మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యూస్ చేస్తారు, ఆథరైజేషన్ కి మనం అక్కడ IAM పాలసీస్ అనేది యూస్ చేస్తాం. పాలసీ, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటారు AWS లో. ఆథరైజేషన్ మనం ఆథరైజ్ చేయడానికి మనం ఒక పాలసీ అనేది రాసి ఆ పాలసీలో మీరు ఏం చేయగలరు ఏం చేయలేరు అనేది డిఫైన్ చేస్తాం, అది ఆథరైజేషన్ కింద వస్తుంది. ఇస్ సెషన్ లేయర్. నెక్స్ట్ థింగ్ ఆఫ్టర్ సెషన్ లేయర్ ఇస్ ది ట్రాన్స్పోర్ట్ లేయర్. అగైన్ వెరీ 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 ఇంపార్టెంట్ లేయర్, లేయర్ 4, ట్రాన్స్పోర్ట్ లేయర్. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ లో ఫస్ట్ థింగ్ మనకి జరిగేది ఏంటంటే ఇక్కడ ఒక సెగ్మెంట్ అనేది, ఒక డేటా యూనిట్ అనేది ఫామ్ అవుతుంది. సెగ్మెంట్స్ అనేది ఫామ్ అవుతుంది. వాట్ ఈస్ సెగ్మెంట్? సెగ్మెంట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ డేటా యూనిట్స్, స్మాలర్ డేటా యూనిట్స్. ఒక సెషన్ సో డేటా ఫ్రమ్ ది సెషన్ లేయర్ నుంచి వచ్చిన డేటా ఇస్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ యూనిట్స్ కాల్డ్ as segments. Each segment contains critical information. ఏంటంటది, సీక్వెన్స్ నంబర్ ఒకటి ఉంటుంది. ఆబ్వియస్ గా మల్టిపుల్ సెగ్మెంట్స్ కి డివైడ్ చేసినప్పుడు మనకి సీక్వెన్స్ నంబర్ కావాలి, 1 2 3 4 5. ఎన్ని సెగ్మెంట్స్ అయితే 100 సెగ్మెంట్స్ అయితే 1 2 3 4 100 వరకు ఉంటుంది. ఓకే, దెన్ ఇట్ కంటైన్స్ అనదర్ ఇన్ఫర్మేషన్, సోర్స్ అండ్ డెస్టినేషన్ పోర్ట్ నంబర్, ఆ తర్వాత డేటా యూనిట్. ఆబ్వియస్ గా facebook.com ని మనం
బైనరీ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ కంప్రెస్ చేసి దాన్ని మళ్ళీ ఎన్క్రిప్ట్ చేసి చాలా చేసాం కదా. ఆ డేటాను కూడా ఇక్కడ విడగొట్టి డేటా యూనిట్స్ ముక్కల కింద పెడుతుంది. బట్ పోర్ట్ నంబర్ అనేది ఇక్కడ వెరీ 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 క్రిటికల్ కాంపోనెంట్. సో పోర్ట్ నంబర్స్ లో, so when it comes to port numbers, there are two port numbers that are added into the data, into the segment: the source port number and the destination port number. ఈ సోర్స్ పోర్ట్ నంబర్, డెస్టినేషన్ పోర్ట్ నంబర్ ఏంటి, ఎలా వస్తాయి అనేది చూద్దాం. సో లెట్స్ ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ది డెస్టినేషన్ పోర్ట్ నంబర్ ఇస్. డెస్టినేషన్ పోర్ట్ నంబర్ కి మనం ఎక్కడికి వెళ్తాం? అగైన్ విల్ గో బ్యాక్ టు ది లేయర్ 7 అప్లికేషన్ లేయర్ లో మనకి ఏం తెలిసింది? ప్రోటోకాల్ తెలిసింది. విచ్ ప్రోటోకాల్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అనేది తెలిసింది. సో ఫ్రమ్ ది అప్లికేషన్ లేయర్, లెట్స్ సే ఐ am యూజింగ్ HTTPS protocol, then the destination port number is 443. అదే మన HTTPS యూజ్ చేసామనుకోండి, డెస్టినేషన్ పోర్ట్ నంబర్ is పోర్ట్ నంబర్ 80. అదే మన RDP అనే ప్రోటోకాల్ యూజ్ చేసామనుకోండి, ద డెస్టినేషన్ పోర్ట్ నంబర్ is 3389. ఇవన్నీ స్టాండర్డ్ పోర్ట్ నంబర్స్. SSH అనేది యూజ్ చేసామనుకోండి, పోర్ట్ నంబర్ is 22. SCP పోర్ట్ నంబర్ is again 22. SCP అనేది ఫైల్ ట్రాన్స్ఫర్స్ కి యూజ్ చేస్తాం. FTP చూసాం కదా, 22 లో జరుగుతుంది. SMTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ 465 గానీ 25 గానీ, రైట్? ఇట్ విల్ ఐదర్ యూజ్ దట్ ఆర్ దిస్. ఇక్కడ మనం రాయలేదు కదా. SMTP జనరల్లీ యూజెస్ దీస్ టూ ప్రోటోకాల్స్, రైట్? సో ఇలా మనకి పోర్ట్ నంబర్స్ అనేవి డిఫైన్ అవుతున్నాయి. వెరీ 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 ఇంపార్టెంట్ పోర్ట్ నంబర్స్ అనేవి డిఫైన్ అవుతున్నాయి ఇక్కడ, రైట్? దిస్ ఇస్ ది ట్రాన్స్పోర్ట్ లేయర్. సోర్స్ పోర్ట్ నంబర్ ఏంటి? నౌ దెన్ వాట్ ఈస్ ది సోర్స్ పోర్ట్ నంబర్, రైట్? విల్ డిస్కస్ సోర్స్ పోర్ట్ నంబర్. AWS లో క్లాసెస్ మధ్యలో ఐ విల్ కమ్ అండ్ డిస్కస్ సోర్స్ పోర్ట్ నంబర్. సోర్స్ పోర్ట్ నంబర్ ఎలా డిఫైన్ అవుతుంది అనేది మనం అప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ పోర్ట్ నంబర్స్ ని ఎఫమరల్ పోర్ట్స్ అంటారు. మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది తెలుగులోనే ఎఫమరల్ పోర్ట్స్ గురించి. బట్ యాజ్ దిస్ సిరీస్ we will again discuss ephemeral ports. మనం మళ్ళీ ephemeral ports డిస్కస్ చేస్తాం. బట్ ఇఫ్ someone is interested, I will also add this in the iCard. ఇన్ఫర్మేషన్ కార్డ్ లో నేను ఎనేబుల్ చేస్తాను. మీకు డిస్క్రిప్షన్ లో కింద లింక్ కనిపిస్తుంది, ephemeral ports వీడియో లింక్ కనిపిస్తుంది. మీకు డెఫినెట్లీ కెన్ గో అహెడ్ అండ్ చెక్. బట్ we will discuss this in AWS class, రైట్? సో సోర్స్ పోర్ట్ నంబర్, ద డెస్టినేషన్ పోర్ట్ నంబర్ అనేది డిఫైన్ అయిపోయింది. ఇప్పుడు సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇంకొక క్రిటికల్ వర్క్ చేస్తుంది, దట్ ఈస్ రేట్ కంట్రోల్. రేట్ కంట్రోల్ కి వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి? లెట్స్ సే మీ దగ్గర ఒక పాత మొబైల్ ఫోన్ ఉంది, 3G ఫోన్. మీ దగ్గర ఒక కొత్త 5G ఫోన్ ఉంది, రైట్? రెండిట్లోనూ వైఫై యూజ్ చేస్తున్నారు, సిమ్ కార్డ్ కాదు. బోత్ ఫోన్స్ ఆర్ కనెక్టెడ్ టు ది వైఫై. సేమ్ మూవీ రెండు ఫోన్ లో డౌన్లోడ్ చేశారు అనుకోండి, సేమ్ మూవీ ఆర్ సాంగ్ ఆర్ ఫైల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఒక పాత 3G ఫోన్ లో డౌన్లోడ్ అవడానికి ఇట్ కెన్ టేక్ 10 seconds. అదే కొత్త 5G ఫోన్ లో అది డౌన్లోడ్ అవడానికి మేబీ ఇట్ విల్ ఓన్లీ టేక్ 6 seconds. వాట్ ఈస్ ది డిఫరెన్స్? వైఫై సేమ్ కదా, అలాంటప్పుడు ఫోన్స్ లో డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఎందుకు డిఫరెంట్ గా స్పీడ్ వచ్చింది? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఫోన్ కెపాసిటీ. 3G ఫోన్ అంటే కొంచెం 6 years old ఫోన్స్ అవి. ఆ ఓల్డ్ ఫోన్స్ లో మాక్సిమం మేబీ ఇట్ వాజ్ ఓన్లీ అలౌవింగ్ 10 Mbps. అదే మీ కొత్త ఫోన్ లో ఇట్ ఈస్ అలౌవింగ్ లెట్స్ సే 50 Mbps, 5 times బెటర్ అనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈవెన్ దో యూఆర్ యూజింగ్ ద సేమ్ వైఫై రౌటర్, ఈవెన్ దో వీఆర్ యూజింగ్ ద సేమ్ వైఫై, మనం సేమ్ వైఫై వాడినప్పటికీ కూడా 3G ఫోన్ లో ఇట్ కెన్ టేక్ 10 seconds. 5G ఫోన్ లో ఇట్ విల్ టేక్ లెట్స్ సే 6 seconds. బట్ మనం యూజ్ చేసే వైఫై సేమ్ కదా, సర్వర్ సేమే, బికాస్ వీఆర్ టాకింగ్ టు ది సేమ్ సర్వర్, డౌన్లోడింగ్ ది సేమ్ ఫైల్ ఇన్ ది 2 servers. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుంది? ఇన్ బిట్వీన్ దెర్ ఇస్ అ ట్రాన్స్పోర్ట్ లేయర్ అంట. అంటే మన ల్యాప్టాప్స్ లోనే ట్రాన్స్పోర్ట్ లేయర్ ఉంది. ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుంది అంటే రేట్ కంట్రోల్ చేస్తుంది. సో ట్రాన్స్పోర్టర్ విల్ డిటర్మైన్, ఓకే, ద డివైస్ ఆన్ విచ్ డేటా ఇస్ బీయింగ్ డౌన్లోడెడ్ can only access or accept, మనం ఓన్లీ
10 Mbps స్పీడ్ తోనే యాక్సెప్ట్ చేయగలం. సో రెడ్యూస్ ది స్పీడ్ టు 10 Mbps. సో అందుకు అక్కడ ఒక 10 సెకండ్స్ అంటే 4 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది. అదే ఇక్కడ మన 5G కాబట్టి ఇక్కడ ఏంటి మన 50 Mbps స్పీడ్ లో డౌన్లోడ్ చేయొచ్చు ఈ ఫోన్ లో. కాబట్టి ఆ డౌన్లోడ్ అనేది ఫాస్ట్ గా అయిపోయింది. రైట్, దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. ఇంకొక మీరు ఎగ్జాంపుల్ చూడాలి అనుకుంటే మీరు కానీ స్పీడ్ టెస్ట్ చేశారనుకోండి, స్పీడ్ టెస్ట్ .com ఊక్లా స్పీడ్ టెస్ట్ చేశారనుకోండి. సో ఇక్కడ మీరు గ్రాఫ్ ఎప్పుడు చూసినట్టయితే స్పీడ్ టెస్ట్ యొక్క గ్రాఫ్ ఇట్ విల్ ఆల్వేస్ బీ ఫ్రమ్ డౌన్ టు బాటమ్ అండ్ దెన్ స్టేబిలైజ్ అవుతుంది. ఎప్పుడు అలానే జరుగుతుంది. సో లెట్స్ యాక్చువల్లీ సీ. మీరు ఇక్కడ కంటిన్యూ, మనకి ఎలా అవసరం లేదు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కింద నుంచి స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ స్టేబుల్ అయిపోయింది. సో బేసిక్లీ దీని అర్థం ఏంటి? ఇది డౌన్లోడ్ స్పీడ్. ఈ డౌన్లోడ్ స్పీడ్ యొక్క అర్థం ఏంటి? సో వెన్ ది టెస్ట్ స్టార్టెడ్, బెంచ్ మార్క్ స్పీడ్ అనేది నార్మల్ బెంచ్ మార్క్ ఏ స్పీడ్ అవుతుందో ఆ స్పీడ్ స్టార్ట్ చేసింది. But soon the transport layer realized that this laptop and this internet connection is capable of 100 Mbps ka download. So అది 100 Mbps download కి స్టేబిలైజ్ అయిపోయింది, ఎలా ముందుకు వెళ్ళిపోయింది. సేమ్ థింగ్ హ్యాపెనింగ్ విత్ ది అప్లోడ్ స్పీడ్. అప్లోడ్ స్పీడ్ చేస్తున్నప్పుడు ఇనిషియల్లీ తక్కువ అప్లోడ్ స్పీడ్ వచ్చింది. గ్రాఫ్ లో మీరు చూసినట్టయితే గ్రాఫ్ వెళ్ళిపోయింది, బట్ మీరు ఆ గ్రాఫ్ లో చూసినట్టయితే ఇనిషియల్లీ తక్కువ స్పీడే వచ్చింది. Then again it slowly went ahead. This is the transport layer doing its job. Transport layer అనేది రేట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి మీకు అలా రేట్ కంట్రోల్ అయింది. ఇనిషియల్ లో మీకు తక్కువ స్పీడే ఉంటుంది, బట్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఎప్పుడైతే దాని రేట్ కంట్రోల్ ని స్టెబిలైజ్ చేస్తుందో మీకు ఒక స్టేబుల్ స్పీడ్ అనేది వచ్చేస్తుంది. అందుకే మీరు ఎప్పుడు ఏ ఫైల్ డౌన్లోడ్ చేసినా లార్జ్ ఫైల్స్, మూవీస్ కానీ ఫైల్స్ కానీ గూగుల్ డ్రైవ్ నుంచి పెద్ద ఫైల్స్ ఇనిషియల్లీ ద డౌన్లోడ్ 1 hour లెఫ్ట్ 2 hours లెఫ్ట్ అని అంటది. స్లోగా మీరు ఒక 1 minute తర్వాత చూస్తే 10 minutes లెఫ్ట్, 5 minutes లెఫ్ట్, 2 minutes లెఫ్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ రేట్ కంట్రోల్ అనేది రేట్ ని ఆటోమేటిక్ గా స్టెబిలైజ్ చేసుకుంటుంది. దిస్ ఇస్ అనదర్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇస్ ఎర్రర్ కంట్రోల్. ఏంటి ఎర్రర్ కంట్రోల్? ఇందాక మనం ఈ ఫేస్బుక్ ఎగ్జాంపుల్ లో ఈ ఫేస్బుక్ అనే ఇమేజ్ రాకపోతే ఎలా అనుకున్నాం కదా, బట్ హౌ విల్ ది సెషన్ లేయర్ నో దట్ ది ఫేస్బుక్ ఇమేజ్ డిడ్ నాట్ కమ్? అసలు ఇమేజ్ రాలేదని ఎలా తెలుస్తుంది? ట్రాన్స్పోర్ట్ లేయర్ ఎర్రర్ కంట్రోల్ చేస్తుంటది. అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ విల్ మేక్ అ ట్రాక్ ఆఫ్ ఎవ్రీ డేటా యూనిట్ దట్ ఈస్ కమింగ్ ఇన్ అండ్ గోయింగ్ అవుట్. ఎన్ని డేటా యూనిట్స్ వస్తాయి అని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ లేయర్ కి. ఇఫ్ ఇట్ డస్ నాట్ గెట్ ఆల్ ది డేటా యూనిట్స్ దెన్ ఇట్ విల్ గివ్ అన్ ఎర్రర్ కంట్రోల్. ఓకే, సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. Protocols వచ్చినప్పుడు in transport layer we have two protocols, TCP and UDP, transmission control protocol and user datagram protocol. UDP అనేది బ్రాడ్కాస్ట్, జనరల్ గా బ్రాడ్కాస్ట్ కి వాడతాం. అంటే మన సర్వర్ నుంచి బ్రాడ్కాస్ట్ చేసేస్తాము, మీరు రిసీవ్ అయ్యారా అవ్వలేదా అనేది ఇట్స్ టోటలీ డిపెండ్స్ అపాన్ ది కమ్యూనికేషన్ అండ్ ది నెట్వర్క్. జనరల్ గా ఏం జరుగుతుంది, యూడిపి అనేది లైవ్ మ్యాచెస్ వస్తాయి కదా, అలాంటి యూడిపిలో జనరల్ గా బ్రాడ్కాస్ట్ చేస్తారు. వై? బికాస్ లైవ్ మ్యాచ్ లో ఈవెన్ మధ్యలో ఒక 1000 ఫ్రేమ్స్ రావాలనుకోండి, మధ్యలో 10 ఫ్రేమ్లు రాకపోయినా అదేదో రెజల్యూషన్ దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఆటోమేటిక్ గా ప్లే చేసేస్తుంది. అంతేగాని మీకోసం లైవ్ మ్యాచ్ ఆపేసి నాకు డేటా వచ్చేంత వరకు నేను నెక్స్ట్ సెకండ్ ప్లే చేయను అనుకొని ఆగదు కదా, రైట్? ఇట్ హ్యాస్ టు ప్లే 24 ఫ్రేమ్స్ ఎవ్రీ సెకండ్. సో అందుకోసం ఏమవుతుందంటే లైవ్ మ్యాచెస్ అనేవి యూడిపి ప్యాకేజెస్ లో జనరల్ గా బ్రాడ్కాస్ట్ చేస్తాం. ఎర్రర్ కంట్రోల్ అయింది అనుకోండి, ఆ ఫ్రేమ్ రాలేదని మళ్ళీ రిక్వెస్ట్ పంపి ఆ ఫ్రేమ్ వచ్చేంత వరకు లైవ్ ఆగిపోయి ఇట్ వుడ్ బి అ వెరీ బ్యాడ్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో దట్స్ వై ఇట్ ఈస్ టీసీపీ అండ్ యూడిపి. టీసీపీ లో ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. మేజర్ డిఫరెన్స్ ఇస్ ఎర్రర్ కంట్రోల్ ఇస్ నాట్ దేర్. ఫీడ్బ్యాక్ ఇస్ ప్రెసెంట్ ఇన్ టీసీపీ, ఫీడ్బ్యాక్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ యూడిపి. అందుకోసం టీసీపీ అనేది స్లో, ఆబ్వియస్ గా, బికాస్ ఫీడ్బ్యాక్ లూప్ అనేది ఉంటుంది కాబట్టి టీసీపీ స్లో. యూడిపి ఇస్ ఫాస్ట్ బికాస్ దేర్ ఇస్ నో ఫీడ్బ్యాక్ లూప్ అవైలబుల్. ట్రాన్స్పోర్ట్ లేయర్ తర్వాత మన నెక్స్ట్ క్రిటికల్ లేయర్ అంటే లేయర్ 3 వచ్చినప్పుడు అయితే లేయర్ 3 ఇస్ నెట్వర్క్ లేయర్. నెట్వర్క్ లేయర్ ఏం చెప్తారు, మన ట్రాన్స్పోర్ట్ లేయర్ లో మనకి డేటా యూనిట్ ఉంది కదా, డేటా యూనిట్ అంటే సెగ్మెంట్స్ ఉన్నాయి కదా. These segments, what all it is containing, data unit ఉంది, source port number ఉంది, destination port number ఉంది, and the sequence number ఉంది. ఈ సెగ్మెంట్ అనేది ఇంకా
డివైడ్ అంటే డివైడ్ అవుతుంది. దీనికి ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఏంటి అవి? ఐపీ అడ్రసెస్. ఐపీ అడ్రసెస్ అనేవి యాడ్ అవుతాయి. ఐపీ అడ్రసెస్ కూడా 2 ఉంటాయి. వన్ ఇస్ ద సోర్స్ ఐపీ అడ్రస్ అండ్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్. డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఎలాగ వస్తుంది? వెరీ సింపుల్. facebook.com DNS లుకప్ facebook.com చేసాం అనుకోండి, 57.144.122.1. This is the destination IP address. What is the source IP address? Source IP address అనేది IP కాన్ఫిగ్ చేసాము అనుకోండి, మన వైఫైకి ఈ వైఫై అడ్రస్ అడాప్టర్ నాకు IPv4 అడ్రస్ ఏది ఇస్తే అది నా ప్రైవేట్ IP అడ్రస్. సో ఈ సోర్స్ IP అడ్రస్ ఉన్ను డెస్టినేషన్ ప్రైవేట్ IP అడ్రస్ అనేది ఈ సెగ్మెంట్ కి యాడ్ అయిపోయి అది ఒక డేటా ప్యాకెట్ కింద మారిపోతుంది. వెరీ సింపుల్. 2 IP అడ్రసెస్ యాడ్ అయిపోయి ఒక డేటా ప్యాకెట్ కి మారిపోతుంది. ఇక్కడ సోర్స్ ఐపీ అడ్రస్ అంటే మన ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ ల్యాప్టాప్ IP అడ్రస్ అండ్ డెస్టినేషన్ IP అడ్రస్ ఇస్ ది సర్వర్ IP అడ్రస్. ఎండ్ సర్వర్ ఏదైతే అది దాని IP అడ్రస్. రైట్. ఈ నెట్వర్క్ లేయర్ నుంచి డేటా అనేది ముందుకు వెళ్తుంది. ముందుకు ఎక్కడికి వెళ్తుంది? డేటా లింక్ లేయర్ కి వెళ్తుంది. ఈ డేటా లింక్ మీరు ఇది చూసినట్టయితే మనం ఫస్ట్ డే క్లాస్ లో అంటే డే 2 క్లాస్ లో మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ చూసినప్పుడు ఈ ఇమేజ్ చూసాం. దీన్నే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటాం. ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ కి ఒక MAC అడ్రస్ అనేది ఉంటుంది. ఆ MAC అడ్రస్ అనేది యూనిక్ అడ్రస్. సో ఈ నెట్వర్క్ లేయర్ నుంచి డేటా ప్యాకెట్ అనేది డేటా లింక్ లేయర్ కి వెళ్ళి ఒక ఫ్రేమ్ కింద మారిపోతుంది. ఈ ఫ్రేమ్ లో ఏం యాడ్ అవుతుంది? MAC అడ్రస్ యాడ్ అవుతుంది. MAC అడ్రస్ ఆఫ్ యువర్ ల్యాప్టాప్ అనేది మీకు ఇక్కడ యాడ్ అయిపోయి ముందుకు వెళ్తుంది. ఓకే, సో దిస్ ఇస్ నౌ అ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ వచ్చి ఫిజికల్ లేయర్ కి వెళ్తుంది. ఫిజికల్ లేయర్ అంటే మీరు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ యూస్ చేస్తే లైట్ యాజ్ అ లేజర్ బీమ్ లైట్ కింద వెళ్తుంది. మీరు కానీ సెల్ ఫోన్ లో యూస్ చేస్తుంటే యాజ్ ఎయిర్ వేవ్స్, సెల్యులర్ నెట్వర్క్ లో ఎయిర్ వేవ్స్ కింద వెళ్తుంది. వైఫై కనెక్ట్ అయినా ఎయిర్ వేవ్స్ కింద వెళ్తుంది. అదే మీరు క్యాట్ కేబుల్ కనెక్ట్ అయ్యారు అనుకోండి, 0s and 1s ఫార్మాట్ లో ముందుకు వెళ్తుంది. దిస్ ఇస్ ది ఫిజికల్ లేయర్. అంటే మీరు ఇక్కడ గమనించినట్టయితే మన 7 లేయర్స్ ఆఫ్ OSI మోడల్లో లేయర్ 7 టు లేయర్ 2 వరకు మీ ల్యాప్టాప్ లోనే ఉన్నది, ఆర్ యువర్ మొబైల్ డివైస్ లోనే ఉన్నది, ఆర్ సర్వర్ లోనే ఉంటుంది. సర్వర్ ఎందుకు? ఐ ఎక్స్ప్లెయిన్ నౌ. లేయర్ 1 is physical layer. So basically let's take an example. మీరు ఈ ల్యాప్టాప్ నుంచి యూ ట్రై టు యాక్సెస్ facebook.com. సో ఏమవుతుంది? రిక్వెస్ట్ అనేది లేయర్ 7 నుంచి లేయర్ 1 వరకు వెళ్తుంది. మీ సైడ్ మీ ల్యాప్టాప్ లోని ఇదంతా జరుగుతుంది. లేయర్ 1 వరకు వెళ్ళింది. లేయర్ 1 నుంచి ఆబ్వియస్ గా facebook.com సర్వర్ కి వెళ్తుంది. ఆబ్వియస్ గా నేను ఇండియాలో ఉన్నాను, విశాఖపట్నంలో. సో దిస్ ఇస్ ఇన్ ఇండియా. ల్యాప్టాప్ ఇస్ ఇన్ ఇండియా. యుఎస్ ఫేస్బుక్ సర్వర్ యుఎస్ లోనే ఉంది, కాలిఫోర్నియాలో ఎక్కడో ఉంది. సో ఇది యుఎస్ లో ఉంది. సో ఈ ఫిజికల్ లేయర్ ఆబ్వియస్ గా ఎంటైర్ వరల్డ్ మన అండర్ సీ కేబుల్స్, అండర్ గ్రౌండ్ సీ కేబుల్స్, అండర్ సీ కేబుల్స్ ద్వారా, ఆప్టికల్ కేబుల్స్ ద్వారా వెళ్ళి ఈ కనెక్షన్ యుఎస్ లో ఉన్న ఆ సర్వర్ యొక్క ISP దగ్గరకు వెళ్తుంది. అక్కడి నుంచి సర్వర్ వరకు మళ్ళీ లేయర్ 7 నుంచి రివర్స్ ఆర్డర్ లో లేయర్ 7 కి చేరుతుంది. ఇక్కడ మళ్ళీ వచ్చిందంతా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో వచ్చింది కదా, ఇక్కడ వచ్చి డీక్రిప్ట్ అవుతుంది. డీక్రిప్ట్ అయిన తర్వాత రెస్పాన్స్ మళ్ళీ ఎన్క్రిప్ట్ చేసి రెస్పాన్స్ అనేది మళ్ళీ కిందకి పంపిస్తుంది. అంటే ఇక్కడ లేయర్ 7 టు లేయర్ 6 మళ్ళీ ఇట్ ఈస్ ఇన్సైడ్ ది సర్వర్ ఓన్లీ. లేయర్ 4 అనేది లేయర్ 1 అనేది బయటకు వచ్చింది, ఫిజికల్ లేయర్. ఇక్కడ నుంచి డేటా మళ్ళీ ప్రపంచం అంతా ట్రావెల్ చేసి మళ్ళీ మీ ల్యాప్టాప్ కి పైకి వస్తుంది. సో ఎవ్రీ టైమ్ యూఆర్ డూయింగ్ అంటే మనం ఏం చేయట్లేదు, ఆటోమేటిక్ గా అదే అయిపోతుంది. సో బేసికలీ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇది మన ఫస్ట్ facebook.com. ఇది ఈ రిక్వెస్ట్ 4 times పైనుంచి కిందకి యుఎస్ కి వెళ్ళింది, యుఎస్ పైకి వెళ్ళింది, కిందకి వచ్చింది, మళ్ళీ వచ్చింది, ఇక్కడ వచ్చింది. దిస్ ఇస్ నంబర్ 1. ప్రతిసారి ఎందుకు వస్తుంది? దిస్ ఇస్ నంబర్ 1, 200. ఆ తర్వాత మళ్ళీ ఒక జావా స్క్రిప్ట్, ఇది కూడా 200. మళ్ళీ ఈ ఫేస్బుక్ యొక్క ఇదే మన ఇది రెస్పాన్స్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దేర్. మళ్ళీ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దేర్ హెడర్ రెస్పాన్స్, రైట్. ఇది రిక్వెస్ట్, మనం ఇది రిక్వెస్ట్ చేసాం, ఇది మన రెస్పాన్స్. ఇది మనం రిక్వెస్ట్ చేసాం, ఇది మనకు వచ్చిన రెస్పాన్స్. ఇది మనం రిక్వెస్ట్ చేసాం,
ఇది మనకు వచ్చిన రెస్పాన్స్. మీరు ఒక facebook.com ఇక్కడ టైప్ చేశారు కానీ అండర్ ద హుడ్స్ ఒక 51 రిక్వెస్ట్ వెళ్ళాయి. 51 రిక్వెస్ట్ వెళ్ళి మనకి 51 రెస్పాన్సెస్ వస్తే మనకి ఈ facebook.com అనే పేజ్ వచ్చింది. ఈ 51 రిక్వెస్ట్ రెస్పాన్స్ లో అన్నిసార్లు తిరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక చిన్న ఎర్రర్ వచ్చింది. ఏంటది? రెస్పాన్స్ హెడర్ ఏంటి చూద్దాం. రెస్పాన్స్ హెడర్ లేదు, రెస్పాన్స్ రిక్వెస్ట్ పేలోడ్. ఓకే, ఇక్కడ ఏదో సంథింగ్ ఎర్రర్, ప్రొవిజన్ హెడర్స్ ఆర్ షోన్. Okay, some coding level stuff, but no 404 or 504 అనే ఎర్రర్స్ అయితే ఏం లేవు. 404 అంటే పేజ్ నాట్ ఫౌండ్, 504 అంటే గేట్వే టైమ్ అవుట్. మన ఎర్రర్స్ కూడా చూస్తాం, మన ట్రబుల్ షూటింగ్ క్లాసెస్ జరుగుతాయి ఇక్కడ AWS, సో అప్పుడు మనం అవి కూడా చూస్తాం. బట్ దిస్ ఇస్ బేసిక్లీ హౌ ది ఎంటైర్ OSI లేయర్ ఇస్ ఫంక్షనింగ్. ఫిజికల్ లేయర్, దిస్ ఇస్ ది లాస్ట్ లేయర్ దట్ వి, ఫిజికల్ లేయర్ ఇస్ ద లాస్ట్ లేయర్ దట్ వి హ్యావ్, రైట్? సో ఈ OSI లేయర్ లో మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ లేయర్స్ ఏంటి? సో దేర్ ఆర్ 2 లేయర్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్, లేయర్ 7 అండ్ లేయర్ 4. లేయర్ 7 లో అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ వల్ల ఏం తెలుస్తుంది? ప్రోటోకాల్స్ తెలుస్తాయి. ప్రోటోకాల్, ఈ ప్రోటోకాల్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది? పోర్ట్ నంబర్ తెలుస్తుంది, డెస్టినేషన్ పోర్ట్ నంబర్ తెలుస్తుంది, రైట్? విల్ బి గెటింగ్ ది డెస్టినేషన్ పోర్ట్ నంబర్. ఎందుకు లేయర్ 7 అండ్ లేయర్ 4 వెరీ ఇంపార్టెంట్? AWS లో we have లేయర్ 7 లోడ్ బ్యాలెన్సర్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. దాంట్లో లేయర్ 7 లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి, లేయర్ 4 లోడ్ బ్యాలెన్సర్స్ కూడా ఉన్నాయి. సో అందుకోసం ఇది గుర్తుపెట్టుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ మీ క్వశ్చన్స్ ని కమెంట్స్ లో తెలియజేయండి. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ది ఛానల్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ హ్యావింగ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. బై బై.